హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మజ్జిగ పులుసు ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. దీన్ని మజ్జిగ చారు అని కూడా అంటారు కొంతమంది. 5 నిమిషాల్లో ఈజీగా చేసుకునేటట్టు ఎట్లా అనేది చూపిస్తాను. ముందు ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 1 కప్ దాకా ఆనియన్స్ తీసుకోండి. అవి స్లైసెస్గా నేను చూపించేటట్టు కోసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు క్రంచీగా తగులుతూ బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక 4 చిల్లీస్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఒకవేళ స్పైసీ తక్కువ తినేటట్టయితే తక్కువ తీసుకోండి. నేను 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. నేను చూపించేటట్టు సాల్ట్ మొత్తం ఆనియన్స్కి చిల్లీస్కి కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న మిశ్రమాన్ని మనం అది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుందాం. ఇందులో మనం ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నానండి నేను చిక్కటి పెరుగుని. అది కొంచెం పులిసినా ఏం పర్వాలేదు, పులిస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అయితే మీకు కావాల్సినంత క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే 5 స్పూన్లు తీసుకున్నాను. అందులో కొంచెమే వాటర్ వేయండి, మొత్తం వేయద్దు. ఎందుకంటే ముందుగా మనం ఇలా కలుపుకోవాలండి. విస్కర్తో కానీ గరిటతో కానీ కలుపుకోండి, ఎందుకంటే అందులో పెరుగు గడ్డలు కానీ ఏమన్నా పెరుగు గడ్డలు ఉంటాయి కదా, అవి మొత్తానికి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా నేను చూపించేటట్టు క్రీమీగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది కలుపుకుందాము. మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా వచ్చేటట్టు కలుపుకోండి, ఎందుకంటే మనం తింటున్నప్పుడు రైస్లో అంత టేస్టీగా ఉండదు. సో అందుకని మీడియంగా, మరీ తిక్కగా కాదు, మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా నేను చూపించేటట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పెరుగు పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అనేది వేసేద్దాం. ఇందులో బాగా కలుపుకోండి. ఈ టైంలోనే మీకు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో పోపు వేసుకుందామండి. ముందుగా ఒక బాండీ తీసుకోండి దీనికోసం. అందులో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైందండి. ముందుగా మనం శనగపప్పు అనేది తీసుకుందాము, ఎందుకంటే ఇది వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా తీసుకుందాము. అది మరీ ఫుల్గా వేగకూడదండి, సగం వరకు వేగితే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ అనేది జీలకర్ర తీసుకుందాం. ఇక్కడ 3 ఎండుమిర్చిలు తీసుకున్నానండి నేను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఫాస్ట్గా వేగి మాడిపోతుంది, అందుకని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి పసుపు ఇందులోని. ఆ తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకుందామండి, బాగా టేస్ట్ వస్తుంది కరివేపాకు అనేది వేసుకుంటే. దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకుందాము. మరీ మాడిపోయేటట్టు కాకుండా నేను చూపించే విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలోని వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మన విస్కర్తో బాగా కలుపుకోండి. గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మన మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చాలా చాలా ఈజీ, త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. ఇందులో కొంతమంది అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారండి, అది వేరే ప్రాసెస్ అండ్ వేరే టేస్ట్ వస్తుంది కూడా, అది మరొకసారి చూపిస్తాను. ఇది ఎవరైనా బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. బేసిక్ లెవెల్లో ఎలా చేసుకోవాలనేది చూపించాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.